ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా గొప్ప విడుదల దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం నుంచి, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. ప్రభు పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయనలో నుంచి దైవ సన్నిధి విస్తారంగా కుమరించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయనకు వస్త్రాలు ముడితే చాలు ఆయనలో ఉండేటువంటి మహత్యము ప్రతి ఒక్కరిలోకి వ్యాపిస్తుందనేటువంటి సంగతిని బట్టి చూస్తే అతని హృదయం ఎంతగా మండుతూ ఉందో మనం తెలుసుకోగలగాలి. ఒక మనుషుడు దేవుని రాజ్యం కొరకు అతని హృదయం మండుతూ ఉంటే దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా అతనిలో కుమరించబడుతూ ఉంటుంది. కుమరించబడుతున్నటువంటి ఆ సన్నిధిని బట్టి అనేక మంది విడుదల పొందుకుంటూ ఉంటారు. ఈరోజు మనం మాత్రమే బాగుపడడం కాదు, కానీ ఇతరులు బాగు చేయడానికి కావాల్సినటువంటి మంట మన హృదయంలో ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. 23వ వచనం నుంచి, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూచి, స్థలం ఇది చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారిని అపహసించరి. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారం దేశమంతటా వ్యాపించెను. ఇది చాలా సులువుగా మనం చదువుకుంటూ ఉన్నాము. ఈ లేఖనాలు కానీ ధ్యానించినట్లయితే ప్రభు యొక్క హృదయంలో దేవుని రాజ్య మహిమ ప్రకటించబడాలనేటువంటి ఆశ, ఇంకా అనేక మందిని బాగు చేస్తూ ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ పరిస్థితులన్నీ ఎలా తారుమారు చేయబడతాయి అనే దాని గురించి అతడు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యము అనేక మందికి వెలుగుగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించను. అంటే అంత వేగంగా దైవ సన్నిధిలో అతడు చేసినటువంటి కార్యము అంతటా వ్యాపించడాన్ని మనమైతే చూస్తూ ఉన్నాము. 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడును. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకుంటని వారు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురం చేరి, మనుషులు కూడా ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. తర్వాత చేయవలసిన పనిని బట్టి అతను మరుగై ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలైతే వారైతే ఆగలేకపోతూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి అనేకులకు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇంకా 32వ వచనంలో, యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దెయ్యం పట్టిన ఒక మగవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. కనుక దేవుని యొక్క రాజ్యం ఆయన ద్వారా ప్రవహిస్తూ ఉంది. అనేక మందికి గొప్ప కార్యాలన్నీ వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుని రాజ్యం ఎంతో దూరంలో లేదు. దేవుని రాజ్య మహిమని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తుండగానే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో నీకు మాత్రమే అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఉన్నావా? నీ ద్వారా అనేక మంది జీవితాలు వెలిగింపబడాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావా అనేది నువ్వు గ్రహించుకోగలగాలి. కాబట్టి అనేకుల జీవితంలో నీ ద్వారా అనేక మంది వెలిగింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దాని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. గొప్ప కార్యాలు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు 34వ వచనంలో, అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వల్ల దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడండి. వారు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి కార్యాల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చూస్తూ ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఆయనైతే సమాజ మందిరంలోకి బోధించు, రాజ్య సువార్త ప్రకటించు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారి కాపర్లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుండని తన శిష్యులతో చెప్పాను. అతని పరిచర్య మొదలుపెట్టారు. అప్పుడే ఎంతో కోత ఉంది, ఎంతో పంట ఉంది, వారందరినీ కొయ్యాలి కనుక ఎక్కువ మంది పనివాళ్ళు కావాలని అతను మాట్లాడుతూ ఉన్నారు. కనుక విస్తారమైనటువంటి పనిని నువ్వు చూసినప్పుడు ఆయన పని కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆ పని చేయడానికి నీ హృదయాన్ని తెరవబడేలాగా నువ్వు సిద్ధపడాలి. దానిలోని స్థిరపరచబడి అనేక చోట్ల ఆయన మహిమను వెదజల్లాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో
నాయన ఎంతో పంట కొయ్యవలసినటువంటి అవసరం ఉంటుండగా దేవ అనేక మంది పనిచేయగలుగుటకు సహాయం దయచేయమని, అనేక మంది పనివారులు లేవనెత్తి బలపరచమని, నీ రాజ్య మహిమ ప్రభ అన్ని చోట్ల విస్తరించబడిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.